బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక పార్టీని ఎక్కువ కాలం నడిపిన వ్యక్తులు ఎన్టీఆర్, కేసీఆర్ అని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొని కేసీఆర్ పార్టీ పెట్టారన్నారు. గులాబీ పార్టీని జెండాను చూసి ఆనాడు నవ్వారని ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీకి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న తలపెట్టిన వరంగల్ సభపై చర్చించారు. రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ జన సమీకరణపై ఫోకస్ పెట్టింది. ఈరోజు ఈ 77 ఏళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం 2 రాజకీయ పార్టీలు మాత్రమే 25 ఏళ్ల కంటే ఎక్కువ ఒక పార్టీగా పుట్టి అధికారాన్ని, అదేవిధంగా ప్రతిపక్ష పాత్రని, ఇంకా ఉద్యమ పాత్రని ఇవన్నీ పోషించిన పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క కడితే కేవలం రెండు పార్టీలు మాత్రమే. ఒకటి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 82-83లో స్థాపించిన పార్టీ ఒకటైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది. దాని తర్వాత మళ్ళీ 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు 25 ఏళ్ల పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా 25 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజకీయ పార్టీగా అందులో ముఖ్యంగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే 2001లో 2001వ సంవత్సరంలో ఏమున్నది ఆనాడు అని చూస్తే అదో సినిమా పాట ఉంటుంది ఒకటి, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అనే పాట. నిజంగా కూడా ఆ రోజు పరిస్థితి అదే. 2001లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏముంది ఆనాడు కేసీఆర్ గారికి ఇవ్వాలంటే ఇంత పెద్ద బలగం ఉంది హైదరాబాద్లో. ఆ రోజు ఏముంది 2001లో? గులాబీ కలర్ చూసి, గులాబీ జెండా చూస్తే నవ్విన వాళ్ళు ఎంతోమంది, ఇదేం కలరా, ఇదేం పార్టీ అన్నారు. అట్లే ఇంకా దానికి మించి ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని ఛాలెంజ్లు ఉండేనో ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే మనకు కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది.